ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. మొన్న టెంపుల్స్ దర్శనం చేసుకున్నాను కండి. ఆ టెంపుల్స్లో ఇది చాలా ముఖ్యమైన టెంపుల్ అండి. శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ అండి. అదేండి పరమశివుని టెంపులు. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అండి. 2000 సంవత్సరం కాలం నాటి టెంపులు. రండి, నాతో పాటు మీరు కూడా చూడండి. ఈ ప్లేస్ వచ్చి వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసిన, శివుని అనుగ్రహం కోసం ధ్యానం చేసిన ప్లేస్ అండి. పుష్పాలను సమర్పిస్తే ఆ పరమశివుడికి సంతోషపడతారని తన కన్నునే పుష్పంగా చేసి ఆ శివునికి సమర్పిస్తారండి వెంకటేశ్వర స్వామి. దానికి సంతోషపడి పరమశివుడు సుదర్శన చక్రాన్ని వెంకటేశ్వర స్వామికి అనుగ్రహిస్తారండి. చాలా విశేషమైన ప్లేస్ అండి. ఈ టెంపుల్ వచ్చి కంచికి వెళ్ళే దారిలో పొల్లూరు గ్రామంలో ఉందండి ఈ టెంపుల్. ఇక్కడ దీపారాధన చేసుకోవాలండి. తమిళనాడు కంచికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి మీరు దర్శనం చేసుకోండి. తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయండి. ఇదండి తమిళ్లో పేరుంది చూడండి. తమిళ్ తెలిసిన వాళ్ళు చదవండి. మీకు ఆ మహాదేవుని దర్శన భాగ్యాన్ని నేను దూరంగా చూపిస్తాను రండి. ఇదండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ధ్యానం చేస్తూ నిలబడి ఉన్నారు శివుని ముందు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శివుని విగ్రహం వచ్చి వెండి కవచంతో ఉంటుందండి. మీకు కూడా చూపిస్తాను చూడండి దూరంగా. చూడలేని వాళ్ళు, వయసైన వాళ్ళు తప్పకుండా చూడండి. అదండి వెండి కవచంతో ఉన్నారు శివుని విగ్రహము. ఎదురుకుండా ఇదండి వెంకటేశ్వర స్వామి నిలబడి ధ్యానం చేస్తున్నారు శివుని కోసము. చూపించకూడదు అంటారు కానివ్వండి, చూడలేని వాళ్ళు, వయసైన వాళ్ళకు ఇలాగ చూపించడం వల్ల మనకు పుణ్యమేనండి. ఆళ్వార్లండి. మనం ఇలా చూపించడం వల్ల అందరూ తెలుసుకొని తప్పకుండా ఈ టెంపుల్స్కి వచ్చి అందరూ ఆ మహాదేవుణ్ణి దర్శనం చేసుకుంటారండి. అందుకే నేను చూపిస్తున్నాను. ఈరోజు అమావాస్య కదండి. ఇలాగ పరమశివుణ్ణి మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి శివయ్యని దర్శనం చేసుకోండి. తప్పకుండా అప్పుడప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తూ ఉండాలండి కుదిరినప్పుడల్లా. అప్పుడుదా మనకి ఆ విశేషం, ఆ ప్లేస్లకు వెళ్తే మనకి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అయిపోయిందండి. ఆ మహాదేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. నేను కూడా 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ స్వామి దర్శనం భాగ్యమే దొరికిందండి. నేను తమిళనాడులో ఉండి ఇన్నాళ్ళకి నాకు ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నానండి. స్వామివారు పిలిస్తేనే మనం కూడా రాగలమండి. ఆ దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో అప్పుడుదా మనం దర్శనం చేసుకోగలం. నాకు చూసి చాలా మనసు ప్రశాంతంగా ఉందండి ఆ మహాదేవుని దర్శించుకోవడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్